Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే సంచలన నిర్ణయం తీసుకోనుంది. డీలిమిటేషన్ బిల్లును తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో డీఎంకే చీఫ్ స్టాలిన్ ఊహించిన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇండియా కూటమితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు డీఎంకే. ఇక రెండు సభల్లో డీఎంకేకు 30 మంది ఎంపీల బలం ఉంది. ఇండియా కూటమితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో కాంగ్రెస్లో ఒకంత కలవరం మొదలైంది. కాంగ్రెస్తో సంప్రదింపులు జరపకుండానే పార్లమెంట్లో గళమెత్తాలని డీఎంకే నిర్ణయించింది. బిల్లును ప్రవేశపెట్టినటువంటి తర్వాత లోటుపాట్లు నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కూడా డీఎంకే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ఈ సమావేశాల్లో ఆమోదం పొందించాలనేటువంటి కృత నిశ్చయంతో ఉంది. అలాగే టీఎంసీ, శివసేన, అలాగే ఇతర పార్టీలకు సంబంధించి చీలిక ఎంపీలతోటి ఈ బిల్లుని ఏదో విధంగా ఆమోదింపజేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. కూటమిలో అంటే ఇండి కూటమిలో గతంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఇటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కలిపి మొత్తం 30 మంది ఎంపీల బలంతో ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించి ఇండియా కూటమిలోంచి డిఎంకే పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండు పార్టీలతో మాకు సంబంధం లేదు, మా నిర్ణయం మేము స్వచ్ఛందంగా తీసుకుంటాం, బిల్లులోని లోటుపాట్లను మేము పరిశీలిస్తాం, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో ప్రాతినిధ్యం వహించే విషయంలో ఎక్కడ లోటుపాట్లు కానీ లేకపోతే దీనికి సంబంధించి అన్యాయం జరగకుండా ఏమైనా ఉంటే మాత్రమే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఎంపీల స్థానాలకు సంబంధించి ఒకవేళ కుదించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దాని మీద చర్చ సమయంలో ఒక క్లారిటీ వచ్చిన తరువాత మాత్రమే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. ముందుగా రాష్ట్ర ప్రయోజనాలను మేము బేరీజు వేసుకుంటాం. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గం. ఇది డిఎంకే చెప్పినటువంటి మాట. కానీ డిఎంకే పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ నేతలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం లండన్లో ఉన్నటువంటి స్టాలిన్ ఎక్కడ దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసే ప్రసక్తే లేదు, మేము మా నిర్ణయాన్ని మేము సొంతంగా ప్రకటిస్తాం, ఇది కొండబద్దలు కొట్టి చెప్తున్నటువంటి మాట. బిల్లును ప్రవేశపెట్టినటువంటి సమయంలో అందులో ఉండేటువంటి లోటుపాట్లు ఏంటి అనేది మేము బేరీజు వేసుకుంటాం, మేము చర్చించుకుంటాం. 22 మంది ఎంపీల బలం ఇటు లోక్సభలో, 8 మంది ఎంపీల బలం రాజ్యసభలో ఉంది. ఒకవేళ కానీ డిఎంకే ఒప్పుకుంటే, మద్దతు ఇస్తే అలవోకగా బిల్లు పాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు భారతీయ జనతా పార్టీ కూడా ఇటు కూటమిలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు కావచ్చు, తమిళనాడులో నెలకొన్నటువంటి ఒక రాజకీయ అనిశ్చితి డిఎంకే విషయంలో కావచ్చు, దానిని బట్టి నిర్ణయం తీసుకుందామని రాజకీయంగా వెయిట్ చేస్తున్నాయి. కానీ ఇలాంటి బిల్లుల విషయంలో మేము తమిళనాడు ప్రజల అభిప్రాయానికి సంబంధించి ప్రతిబింబించేలా నిర్ణయం తీసుకుంటాం. ఇది లండన్లో ఉన్నటువంటి స్టాలిన్ చేసినటువంటి కీలక వ్యాఖ్య. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, డిఎంకే తీసుకోబోతున్నటువంటి ఒక సంచలన నిర్ణయం, కాంగ్రెస్ కూటమితో మాకు ఎలాంటి సంబంధం లేకుండానే తీసుకుంటున్నటువంటి నిర్ణయం. మొన్నటి వరకు ప్రతి అంశం కూడా కూటమిలో చర్చించి తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మా నిర్ణయాలు మేమే తీసుకుంటామనేటువంటి రీతిలో ఉన్నటువంటి పరిస్థితి. అటు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బిల్లులు ఒకవైపు, కాంగ్రెస్ పార్టీతో విభేదించి స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం మరోవైపు. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు? ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంగానే అయితే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం మరోసారి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, జమిలీ ఎలక్షన్ బిల్లు, ఈ 3 బిల్లులను కలిపి ఒకే బిల్లుగా 2/3 మెజార్టీ సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే చీలిక వర్గం నేతలతో, చీలిక వర్గ పార్టీ నేతలతో కూడా మరోపక్క బీజేపీ సంప్రదింపులు జరుగుతుంది. ఒకవైపు మమతా బెనర్జీ నుంచి చీలిక వర్గం, మరోపక్క శరద్ పవార్ కూడా కాంగ్రెస్ కూటమి నుంచి, ఇండియా కూటమి నుంచి బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం డిఎంకే కాంగ్రెస్ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇండియా కూటమితో మాకు ఎలాంటి సంబంధం లేదు, మా నిర్ణయం మేము తీసుకుంటాం. డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లులో ఉన్న లోటుపాట్లు, బిల్లులో ఉన్న నిర్ణయాలు, బిల్లులో ఉన్న అంశాలు చూసిన తర్వాత తాము నిర్ణయానికి వస్తాం. అయితే ఇక్కడ తమిళనాడు ప్రజల అంశంలో, తమిళనాడు ప్రయోజనాల అంశంలో ఎలాంటి రాజీ ఉండదు. బిల్లు తమకు అనుకూలంగా ఉంటుంది, తమిళనాడు ప్రజలకు బిల్లు అనుకూలంగా ఉంటుంది, అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం. వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాం. తమిళనాడు
ప్రయోజనాలు, తమిళనాడు రాజకీయ ప్రయోజనాలు, తమిళనాడు ప్రజలు, ఈ 3 అంశాలే నాకు ప్రధానమంటూ డిఎంకే అధినేత స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఎంపీలతో స్పష్టం చేశారు. స్పష్టమైన తన మనవడు ఏదైతే లండన్ లో డిగ్రీ ఉత్తీర్ణత నేపథ్యంలో ఆయన లండన్ లో పర్యటిస్తున్నారు. యూనివర్సిటీ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా తన పార్టీకి సంబంధించిన 30 మంది ఎంపీలతో, లోక్సభ ఎంపీలతోనూ రాజ్యసభ ఎంపీలతో, లోక్సభలో డిఎంకేకి 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 30 మంది ఎంపీలతో పాటు తన పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. డీలిమిటేషన్ బిల్లు తమ రాజకీయ ప్రయోజనాలకు, దక్షిణ భారతదేశ రాజకీయ ప్రయోజనాలకు కూడా ఏమాత్రం విఘాతం కలిగినా ఎట్టి పరిస్థితుల్లో తాము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదంటూ ఒకవైపు స్టాలిన్ చెప్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి తమకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలు, ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కేవలం కాంగ్రెస్ తమకు మిత్రద్రోహం చేసింది, కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. కేవలం ఇన్నేళ్ల బంధానికి కేవలం మంత్రి పదవులు దక్కుతున్న కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిందంటూ డిఎంకే నమ్మకద్రోహం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ఆరోపణలు చేస్తుంది. మరోపక్క కూటమిలో ఎలాంటి ఎంపీ సీట్లు లేని విజయ్ మీకు ఏ మద్దతు ఇస్తారో, మీరు ఏం చేస్తారంటూ మరోవైపు డిఎంకే ప్రశ్నల వర్షం కురిపించింది. నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ సెషన్స్ లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు పెట్టింది, ప్రాంతీయ పార్టీల్లో ఎంపీలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఈ బిల్లు ఆమోదించుకుంటే 2029 ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలవడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఉత్తర భారతదేశంలో యూపీ లాంటి రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఈ కీలకమైన రాష్ట్రాల ఎంపీల సీట్లతోనే దాదాపు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న 130 సీట్లలో 50 సీట్లు పెరిగినప్పటికీ కూడా దాదాపు మరో 65 సీట్లు మాత్రమే పెరుగుతాయి. 195 సీట్లకు మాత్రమే దక్షిణ భారతదేశం పరిమితం అవుతుంది. ఉత్తర భారతదేశంలో దాదాపు డబల్, ఏవైతే ఇప్పుడున్న సీట్లకు డబల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో భాగంగా ప్రస్తుతం ఉన్న 545 సీట్లు దాదాపు 830 నుంచి 40 సీట్లు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ గెలవడానికి వ్యూహాత్మక ఎత్తుగడలు సిద్ధం చేస్తుంది. అయితే ఈ బిల్లును డిఎంకే అడ్డుకోదా, మరోపక్క కాంగ్రెస్ పార్టీకి జలకిస్తుందా అనేది కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. మురళి, అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని కూడా తక్కువ అంచనా వేయలేం. ఎప్పుడు ఏదైనా చేయొచ్చు. అంటే ఇతర ప్రాంతీయ పార్టీల విషయంలో చీలికలు తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం కిరణ్. రాజకీయ ప్రయోజనాలు అంటారా, లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఏ స్థాయిలో చీలికలు వచ్చాయో కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవేళ డిఎంకే కూడా ముందస్తుగా ఎందుకు పార్టీలో అలాంటి అంశాలు అనేటువంటి దాంతో ఈ ఒక్క అంశంలో భారతీయ జనతా పార్టీ వైపు ఒకవేళ మొగ్గు చూపిస్తే పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న, దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉంటారే నానుడి. అయితే ఇక్కడ గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కూడా డిఎంకే కేంద్ర కేబినెట్ లో పనిచేసింది. బీజేపీతో అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీతో డిఎంకే పనిచేసింది. అయితే 2026 ఎన్నికల్లో స్టాలిన్ ఓడిపోవడం, డిఎంకే ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా విజయ్కి మద్దతు ఇవ్వడంతోనే ఇక్కడ వివాదం మొదలైంది. ప్రధానంగా కేవలం కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవుల కోసమే ఇటు విజయ్కి మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు ఒకవైపు అయితే, మరోపక్క జాతీయ ప్రయోజనాలు, జాతీయ లక్ష్యాల వైపు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయకుండా కేవలం తమిళనాడు రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ రాష్ట్రపతి పాలన రాకపోవడం ఉండే కోసం ప్రయత్నం చేశామంటూ కాంగ్రెస్ సర్ది చెప్పుకున్నప్పటికీ డిఎంకే వినే పరిస్థితులు. డిఎంకే ఇప్పటికే నమ్మక ద్రోహం చేసింది, వెన్నుపోటు కొట్టిందంటూ పదే చేసే వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బంది కలిగించే అంశాలు. అయితే ఇక్కడ డీలిమిటేషన్ అంశంలో 50% సీట్ల పెంపుదలకు డిఎంకే అంగీకరిస్తుందా అనేది మన పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చూడాలి.
అయితే ఇక్కడ రాజకీయంగా బీజేపీకి స్టాలిన్ కు ఎలాంటి శత్రుత్వం లేదు. ఎందుకంటే గతంలో తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీతో కలిసి పనిచేశారు. వాజ్పేయి లాంటి కీలక నేతలతో కూడా పనిచేసిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా బీజేపీ కూడా స్టాలిన్ లాంటి నాయకుడు, దక్షిణ భారతదేశంలో ఒక బలమైన నాయకుడు, ఒక బలమైన ప్రాంతీయ పార్టీని కొనసాగిస్తున్న నేతను ఆ పార్టీలో బీజేపీ చీలికలు తీసుకురావడం ఆశామాషి కాదు. ఎందుకంటే ద్రవిడ సిద్ధాంతం బీజేపీని తమిళనాడు ప్రజలు ఎప్పటికీ తిరస్కరిస్తూ ఉంటారు అనడానికి మొన్న ఎన్నికలు కూడా నిదర్శనం. ఎందుకంటే అన్నాడీఎంకేతో బీజేపీ జతగట్టింది, దారుణమైన ఓటమి చవిచూసింది. బీజేపీ కేవలం 25 సీట్లలో పోటీ చేస్తే కేవలం 1 సీటు గెలిచిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో స్టాలిన్ తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండడమే కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రాంతీయ పార్టీ అది నేరుగా స్టాలిన్ పేరు సూచించే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదమా, కాంగ్రెస్ పార్టీ విజయ్తో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశాలు మనం పక్కన పెడితే ప్రస్తుతం డిఎంకే డీలిమిటేషన్ బిల్ కు మద్దతు ఇస్తే ఖచ్చితంగా బిల్లు యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి. డిఎంకే ఉన్న 30 మంది ఎంపీల మద్దతు 50% లోక్సభ సీట్ల పెంపుకు డిఎంకే అంగీకరిస్తే ఈ బిల్లు 2/3 మెజార్టీతో ఆమోదం పొందే అవకాశం ఉంది. అయితే తమిళనాడు రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల ప్రకారం లండన్ నుంచి ఆయన ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లుకు విషయంలో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంప్రదింపులు జరపద్దు, నేరుగా బిల్లులో ఉన్న అంశాలను పరిశీలించిన తర్వాత డిఎంకేకి సంబంధించిన కీలక నేతలు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం అయితే డిఎంకే మద్దతు మీదనే బీజేపీ డిపెండ్ అయి ఉంది అనేది ఒకవైపు ప్రచారం. మరో కొన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు చీలికి తీసుకొచ్చి బిల్లును ఆమోదించే దిశగా ప్రయత్నం చేస్తారనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద డీలిమిటేషన్ బిల్లుపై డిఎంకే సంచలన నిర్ణయం తీసుకోనుంది. డీలిమిటేషన్ బిల్లును తిరిగి పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నటువంటి తరుణంలో డిఎంకే చీఫ్ స్టాలిన్ ఒక ఊహించని నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇండియా కూటమితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు డిఎంకే. 2 సభల్లో డిఎంకేకు 30 మంది ఎంపీల బలం అయితే ఉంది. ఇండియా కూటమితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోబోతున్నారు డిఎంకే అధినేత. ఇక కాంగ్రెస్తో సంప్రదింపులు జరపకుండానే పార్లమెంట్లో గళమెత్తాలని డిఎంకే నిర్ణయం తీసుకుంది. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత లోటుపాట్ల నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కూడా డిఎంకే నిర్ణయించింది.